నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ విషం చిమ్ముతూనే ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఒక ఇంటలెక్చువల్ చేత సాక్షి మీడియాలో ఒక వ్యాసాన్ని, ఆర్టికల్‌ని ప్రచురించి దాని ద్వారా సాక్షి మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆర్టికల్ రాసినటువంటి ఇంటలెక్చువల్‌గా చెప్పబడుతున్నటువంటి మాడభూషి శ్రీధరాచార్యులు విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ అందులో ప్రధానంగా చాలా అంశాలను ప్రస్తావించారు. ఒకటి, అమరావతి మీద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కామెంట్ చేశారు. మరి శ్రీకృష్ణ కమిటీ మీద కామెంట్ చేశారు. అంతేకాకుండా 3 రాజధానుల మీద కామెంట్ చేశారు. మావిగన్ మీద ఆయన ప్రస్తావించారు. సో, ఆయన ప్రస్తావించిన చాలా అంశాలు ఆ ఆర్టికల్‌లో, ఆ వ్యాసంలో నిజాలేంటి అనేది ఈ వీడియోలో నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్‌లో నిజాలున్నాయా? అబద్ధం ఉన్నాయా? క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఈ వీడియోలో స్పష్టంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అమరావతి అని అంటే భ్రమరావతి అని చెప్పి ఎప్పుడో ఒకప్పుడు ఒక మేధావి అన్నాడు. ఆ ఇంటలెక్చువల్ బాంబుని అందిపుచ్చుకొని వైసీపీ ఒక 10 ఏళ్ల పాటు అమరావతిని కార్పెట్ బాంబింగ్ చేసింది. ఇప్పుడు మరొక మేధావి అదే విధంగా రంగంలోకి దిగి ఇలాంటి ఆయుధాన్ని వైసీపీకి అందించటానికి ప్రయత్నించాడు. ఇందుకోసం సాక్షిలో ఒక భారీ ఆర్టికల్‌ను కూడా ఆయన చేత రాపించారు. అమరావతి అనేది ఒక గారడీ వీరుడు శూన్యం నుంచి పుట్టిన ఒక రాజధాని అని అందులో అభివర్ణించారు. గారడీ వీరుడు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. శూన్యం నుంచి పుట్టించటం అంటే ఏంటి అర్థం? అమరావతి అనేది నిజం కాదు, అమరావతి అనేది లేదు, అది వాస్తవం కాదు, అది ఒక మాయ, అది మిథ్య, అది రజ్జు సర్ప భ్రాంతి, బహుశా అది శూద్రులు, మలేచులు అనే అర్థం చేసుకోగలిగా విషయం కాదు అని అనుకోవాలి. ఈ పరమార్థాన్ని సాక్షిలో ఈ వ్యాసం రాసినటువంటి మాడభూషి శ్రీధరాచార్యులు గారు ఎలా కనుక్కున్నారో ఆయన్నే తన వ్యాసంలో వివరించారు. ఏమి రాశారు ఆయన అనేది మనం ప్రధానంగా ఈ వ్యాసంలోకి వెళ్ళినట్టయితే వెళ్లే ముందు ఈ శ్రీధరాచార్యులు గారు ఎవరో తెలుసుకుందాం. మాడభూషి శ్రీధరాచార్యులు గారు గతంలో ఉదయం అనే పత్రికలో పనిచేశారు జర్నలిస్ట్గా. సో, ఈయన ఉదయం అనే పత్రికకి మాజీ జర్నలిస్ట్గా చేసిన తర్వాత లా క్యారియర్ని ఎంచుకున్నారు. కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పెద్ద మనిషి ఇంటలెక్చువల్ పనిచేశారు. ఈయన రాజకీయ న్యాయపరమైన అంశాల మీద చాలా తప్పుడు వ్యాసాలు రాస్తుంటారు. ఆయన అభిప్రాయాలతోటి కొన్నిసార్లు ఏకీభవించవచ్చు, కొన్నిసార్లు ఏకీభవించకపోవచ్చు. వాదనలు జరుగుతూ ఉంటాయి. మరి అంత అర్ధరహితంగా ఉండవు. కానీ తాజాగా ఆయన గారు సాక్షి పత్రికలో రాసిన వ్యాసాన్ని చూస్తే ఈయనే ఈ వ్యాసం రాశాడా, లేకపోతే శ్రీధరాచార్యులు గారి పేరు మీద సాక్షిలో ఆయన మిత్రులు రాసి ప్రచురించారా అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే అవగాహన లోపంతో రాయటం వేరు, అడ్డగోలుగా రాయటం వేరు, అబద్ధాలు కూర్చి రాయటం వేరు. ఇంకా ఈ వ్యాసంలో ఆయన అదే పని చేశారు. ఆయన ఏమంటారు? తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఒక నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేక చావలేని తనమా అన్న ప్రశ్న. ఇప్పుడు చూడండి, దాదాపుగా 12 ఏళ్ల నుంచి రాజధాని రచ్చ నడుస్తూనే ఉంటే దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఈ ఆచార్యులు గారి లెక్కలో అది చంద్రబాబు నాయుడు గారి తప్పు, జగన్ తప్పు కాదు అని చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పడకుండా అడ్డుకున్నది ఎవరు? అది తెలియనంత అమాయకులు ఎవరన్నా ఉన్నారా? మరి శ్రీధరాచార్యులు గారు అలాగే వికేంద్రీకరణ కావాలని మాట్లాడుతూ ఏమంటారంటే, ఆయన అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ప్రతిపాదించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినటువంటి ఆ 3 రాజధానుల గురించి చాలా గొప్పగా ఈ వ్యాసంలో రాశారు ఈయన. ఎందుకు రాశారో తెలీదు. మరి వికేంద్రీకరణకి రాజధాని అంత అవినాభావ సంబంధం ఉంటే మరి తెలంగాణకి ఫర్ ఎగ్జాంపుల్ 3 రాజధానులు కావాలి అని చెప్పి ఈ శ్రీధరాచార్యులు గారు ఎందుకని డిమాండ్ చేయలేదు?
ఇప్పటికే హైదరాబాద్ మీద బాగా ఒత్తిడి ఎక్కువై మళ్ళీ పక్కనే ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు? అలా కాకుండా ఏ వరంగల్‌లోనో, హైదరాబాద్‌లో దూరంగానో రెండో రాజధాని పెట్టాలి అని తెలంగాణకి ఈయన ఎందుకు అడగరు? అంటే వికేంద్రీకరణ తెలంగాణకి వద్దా? ఆంధ్రాకి మాత్రమే కావాలా? జగన్ అప్పుడు ఎప్పుడో ప్రతిపాదించిన 3 రాజధానులకి మద్దతుగా ఈ శ్రీధరాచార్యులు గారు ఈ మాట అంటున్నారు. మరి అదే జగన్ ఇప్పుడు కామెడీగా వస్తున్నటువంటి మావిగన్ పేరుతోటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని అని ప్రతిపాదిస్తే అప్పుడు మరి ఈ వికేంద్రీకరణ గోలంతా ఏమైనట్టు? ఈ శ్రీధరాచార్యులు గారు ఇంతకీ ఈ జగన్ గారిని అభిమానిస్తున్నారు. 3 రాజధానులు జగనన్న, జగనన్న అసలు జగనే 3 రాజధానులు మర్చిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని అమరావతి మీద విషం చల్లాలి అని శ్రీధరాచార్యులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇంకొకటి ఆయన ఏమంటారంటే 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడితే 2026లో పార్లమెంటు అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే ఇంతకంటే విషాదం ఏమైనా ఉందా అని అన్నారు. అవును, ఇది ఖచ్చితంగా విషాదమే. అయితే ఈ విషాదానికి జగన్మోహన్ రెడ్డే కారణమని చెప్పి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఈవెన్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మరి ఒక్క మాడభూషి శ్రీధరాచార్యులు గారికి మాత్రమే తెలియదు. అసలు ఇట్లా చట్టం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలా చట్టం చేయాల్సిన అవసరాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ విషయం శ్రీధరాచార్యులు గారికి తెలియదా? రాజధానితో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకుంటున్నాడు. దీనికి చెక్ పెట్టాలి అంటే పార్లమెంట్లో చట్టం చేస్తే ప్రజల్లో ఒక ధైర్యం ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో చేశారు. సో అసలు విషయాన్ని ఏమార్చి ఈ దొంగ ఏడుపులు ఎందుకు? ఇంకొక మాట ఈ వ్యాసంలో ఈయన ఏమంటారంటే ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలన్నీ ఒక చోట నిర్మించడం తప్పు అని శివరామకృష్ణన్ కమిటీ చెబితే అది పనికిరాదని పాత చింతకాయ వాదన కూడా ఒకటి చేశారు. ఈయన అయ్యా మాడభూషి శ్రీధర్ గారు, కమిటీలకి వాటి సిఫార్సులకి అంత విలువ, అంత పవిత్రత ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వద్దు అని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వారు చెప్పినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మీ అభిమాన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎందుకు విభజన చేసింది? మరి అప్పుడు మీలాంటి మేధావులు శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి రాష్ట్ర విభజన వద్దని చెప్తే మీరు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి అదే విధంగా గంభీరంగా ఇలాంటి వ్యాసాలు అప్పుడు ఎందుకు రాయలేదు? ఇంకా కొన్ని వైసీపీ వాదనలు కూడా ఆయన వినిపించారు. ఆయన ఏమంటారంటే శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదే అని చెప్పి అడిగారు. వైసీపీ లాగానే ఇది తీర్మానం కాబట్టి మండలిలో ఆమోదం అక్కర్లేదు అన్న విషయం మాడభూషి గారికి తెలియదా? లేదు, కౌన్సిల్లో కనుక ప్రవేశపెడితే ఆ తీర్మానం ఏమయ్యేది? అక్కడ ఉన్నది వైసీపీ చైర్మన్, కౌన్సిల్కి మోషేరాజు గారు చైర్మన్. మరి ఆయన వైసీపీకి సంబంధించిన మనిషి కాబట్టి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి తీర్మానం ఆమోదం పొందినట్టుగా ప్రకటించకుండా అడ్డుకునే అవకాశం ఉంది కదా. అంటే అప్పుడు అమరావతి తీర్మానం ఆగిపోతుంది. అది మాడభూషి శ్రీధర్ గారు కోరుకునేది అదేనా? లెజిస్లేటివ్ మొరాలిటీ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా ఈ శ్రీధరాచార్యులు గారు. అది మాట్లాడే ముందు వైసీపీ అంతకుముందు అంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీకి అక్కడ మెజారిటీ లేదు మండలిలో అని చెప్పి అసలు మండలిని రద్దు చేయాలని చెప్పి ఒక బిల్లును ప్రవేశపెట్టిన విషయం కూడా ఆయనకి తెలీదా? అటువంటి మండలిలో ఇప్పుడు వైసీపీకి కావలసినంత బలం ఉంది కాబట్టి దాన్ని సమర్థిస్తూ ఇలా మాట్లాడుతూ వ్యాసం రాస్తారు ఈ శ్రీధరాచార్యులు గారు. ఇక ఏపీ హైకోర్టు తీర్పు మీద కూడా ఆయన ఈ వ్యాసంలో తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? అమరావతిని కొనసాగించాలి అని ఇచ్చింది. అప్పట్లో తీర్పు ఎందుకు ఇచ్చిందో చెప్తున్నారు. ఈయన రాజధాని లేని దమనీయ పరిస్థితి ఉన్నందున విధి లేక కోర్టు ఈ తీర్పు ఇచ్చింది అని అనుకుందాం. పోనీ విధి లేక కోర్టు వారికి రాజధాని లేదు కదా అని ఈ రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. అమరావతి అని అయిపోయింది కదా, అది అయిపోయింది కదా. అంతటితోటి మరి ఈ గొడవ అంతా ఎందుకు? ఈ వ్యాస రాజ్యం ఎందుకు? ఇప్పుడు రాజధాని అమరావతి గారడి అని
అమరావతి శూన్యమని, అమరావతి మిథ్య అని ఒకే కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడేమంటారు? మరి ఈయన ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పరిమితుల పైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది అంటున్నారు శ్రీధరాచార్యులు గారు. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలవా వంటి ప్రశ్నలు వచ్చాయంట. అంటే కోర్టులు ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఏపీకి ఏది రాజధాని కావాలో కోర్టుల మీద మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం భయం ఉంది కాబట్టి మాడభూషి శ్రీధరాచార్యులు గారి ద్వారా వ్యాసం ద్వారా ఇటువంటి అనుమానాలని పాయింట్లని లేవనెత్తారు. నిజానికి ఇది ఒక సంక్షోభం అని కూడా ఈ వ్యాసంలో రాశారు. ఇది ఒక లీగల్ క్రైసిస్ అన్నమాట. న్యాయశాస్త్ర నిపుణుడిగా లా యూనివర్సిటీలో పనిచేశారు ఈయన శ్రీధరాచార్యులు గారు. అటువంటి వ్యక్తికి అమరావతి మీద ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏపీకి ఫలానా ప్రదేశంలో రాజధానిగా ఉండాలి అని శాసించలేదు అన్న విషయం కూడా తెలీదా? లేక తెలిసే వక్రీకరిస్తున్నారా? కోర్టు వాళ్ళు అమరావతే ఉండాలని చెప్పలేదు కదా. ఎందుకు చెప్పారో మాట్లాడదాం. ఎందుకంటే హైకోర్టు చెప్పిన తీర్పు ఏముంది? అమరావతి పేరుతోటి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పటం చెల్లదు. మీరు ఏ వాగ్దానం అయితే రైతులకు చేశారో, ఏ ఒప్పందం అయితే రైతులతో కుదుర్చుకున్నారో ఆ వాగ్దానాల్ని ఆనర్ చేయండి. దానికి అనుగుణంగా అమరావతిని రాజధానిగా కొనసాగించండి అని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. అది హైకోర్టు తీర్పు. అంతేగాని ఫలాని చోటే రాజధాని ఉండాలి అని చెప్పలేదు శ్రీధరాచార్యులు గారు. ఇలా తలా తోకా లేని ఈ వ్యాస రాజ్యంలో ఇంకొక విషయం ఏమంటే, ఏదో కారణంగా విశాఖపట్నాన్ని రాజధానిగా వద్దనుకున్నారు. విశాఖ కాకపోతే ఇప్పుడు మావిగన్ పేరుతోటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలని కలుపుతూ ఈ 3 నగరాలు 110 కిలోమీటర్ల కారిడార్ రాజధాని ప్రాంతం అయితే బాగుంటుంది అని మంచి ప్రతిపాదన అని చెప్పి ఈ శ్రీధరాచార్యులు గారు ఈ వ్యాసంలో ఒక కితాబ్ ఇచ్చారు. మరి ఇదే వ్యాసంలో అంతకుముందు వికేంద్రీకరణకి కితాబ్ ఇచ్చారు కదా. అద్భుతమైన ఆలోచన అని అన్నారు కదా. 3 రాజధానుల గురించి ప్రస్తావించారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వికేంద్రీకరణ వద్దా, రియల్ ఎస్టేట్ ముద్దా అని లెక్చర్ ఇచ్చారు. పైన కింద వచ్చేసరికి వ్యాసంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మావిగన్ ప్రతిపాదన ఎంత మంచి ప్రతిపాదన అని చెప్పి పరవశిస్తున్నారు. హైవే మీద క్యాపిటల్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది ఒక అద్భుతం అని చప్పట్లు కొడుతున్నారు ఈ శ్రీధరాచార్యులు గారు ఈ వ్యాసంలో. హైవే మీద క్యాపిటల్ ఎందుకు హైవే మీద క్యాపిటల్ అంటే ఆయన చెప్పినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప. అదే కానీ నాకు అనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, 3 రాజధానుల నుంచి మావిగన్కి జగన్మోహన్ గారు జంప్ చేశారు. అంటే ఆయన ఏకైక లక్ష్యం అమరావతి అనేది రాజధానికి ఏర్పడకూడదు, ఇంకేమైనా పర్వాలేదా అని కదా. రాజకీయ నాయకుడు కాబట్టి దానికోసం రకరకాల ప్రతిపాదనలు, రకరకాల విన్యాసాలు చేస్తాడు. అందుకే మావిగన్ పేరుతోటి మరి రాజధాని అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చి మార్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి విశ్వసనీయతను కల్పించాలి అని చెప్పి ఈ మాడభూషి శ్రీధరాచార్యులు లాంటి వాళ్ళు ఎందుకు ఇంత తపన పడుతున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన బృందాన్ని, ఆయన బ్యాచ్ని మెచ్చుకోవాల్సిందే. మరి మాడభూషి శ్రీధరాచారి లాంటి వాళ్ళని వీళ్ళు ఎలా తమ ముగ్గులో దింపుతారో తెలియదు. ఎందుకంటే ఇంత వ్యాసంలో అర్ధరహితమైన, ఇంత అహేతుకమైన, ఇంత చారిత్రాత్మక స్పృహ లేని, అవగాహన లేని వ్యాసాన్ని మాడభూషి శ్రీధరాచార్యులు గారు స్వయంగా రాశారు అని అంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆయన పేరుతో ఈ వ్యాసాన్ని సాక్షి మీడియాలో ఎవరి చేతో రాపించి, ప్రాచుర్యం చేపించి, ప్రచురించి ఇట్లా సర్క్యులేట్ చేశారా అంటే ఎప్పుడో జగన్ రెడ్డి గారు వాళ్ళ టీమే మర్చిపోయినటువంటి 3 రాజధానుల ముచ్చటని ఇక్కడ ప్రస్తావిస్తూ ఒక సైడు, ఇంకొక సైడు మావిగన్ గురించి అద్భుతమైన ఆలోచన అంటారు. ఈ ద్వంద్వ వైఖరిలో ఈ వ్యాసంలో కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యాసంలో పొందుపరిచిన అంశాలు హైకోర్టు తీర్పు విషయంలో తప్పుగా రాశారు. మరి 3 రాజధానులు మావిగన్ అనే అర్థం పర్థం లేని ద్వంద్వ వైఖరిని తీసుకున్నారు. ఏదేమైనా కూడా అమరావతి మీద విషం చల్లే కార్యక్రమంలో భాగంగా ఈ మాడభూషి శ్రీధరాచార్యులు గారు ద్వారా సాక్షిలో ప్రచురించినటువంటి వ్యాసం
ఒక అర్ధరహితమైన హేతుబద్ధత లేనటువంటి అమరావతి మీద విషం చిమ్మేటువంటి వ్యాసంగా పరిగణించవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.